హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన స్థాయికి మించిన పెద్ద వ్యక్తులు ఏదైనా ఒక మాట అన్నప్పుడు, ఏదైనా ఒక సందర్భంలో ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో ఒక తప్పు అని తెలిసినా ఆయన నిజమని చెప్తున్నప్పుడు మనం గనక అది తప్పు అని చెప్పి నిలబడి గనక మనం మాట్లాడామంటే తప్పనిసరిగా నువ్వు వాళ్ళకి టార్గెటెడ్ పర్సన్ అవుతావు. వీడికి చాలా గర్వం, పెద్ద చిన్న తెలియట్లేదు అని రకరకాలైన ముద్రలు వేస్తారు. ఆఖరికి ఆ మాట్లాడే పెద్ద వ్యక్తి కూడా పైకి సభాష్ భలే చెప్పావయ్యా, నేనేదో పొరపాటును మాట్లాడితే భలే చెప్పావని అభినందించినా లోపల రగిలిపోతూ ఉంటుంది అతని మనస్సు. దట్ ఈస్ కామన్ హ్యూమన్ సైకాలజీ. అదే వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తప్పులు చెప్తున్నా సరే, బా ఏం మాటలు చెప్తున్నారు సార్, అందుకోసమే మిమ్మల్ని ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇదిగా అభిమానిస్తున్నారు అని చెప్పి తీయని మాటలతో మంచు కత్తి, ఐస్తో తయారు చేసిన కత్తితో పీకను కోస్తే ఎలా ఉంటుందో అటువంటి మాటలు చెప్పే వాళ్ళని మాత్రం వాడు చాలా మంచివాడు, పెద్దలంటే చాలా గౌరవము, అతను ఏ మాట మాట్లాడినా సరే ఎస్ అంటాడు కానీ నో అండు. అందుకోసమనే అతను చాలా మంచివాడు కాబట్టి అతన్ని ఇంకా సహాయం చేయాలనో లేకపోతే రకరకాల ప్రోత్సాహం చేయాలనో మాకు అనిపిస్తూ ఉంటుంది అన్న మాటలు కూడా మనం చాలా సందర్భంలో వింటూ ఉంటాం. అయితే నువ్వు అన్నది మంచి మాటో చెడ్డ మాటో లేకపోతే వాళ్ళకి బాధ కలిగించిందో లేదు అని డిసైడ్ చేసే వ్యక్తులు ఒక్కసారి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటే అసలు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని చెప్పి నిర్ణయం తీసుకోవటానికి వాళ్ళ జీవిత కాలం కూడా సరిపోదు. ఎందుకనంటే మనకున్న 24 గంటల్లో మనం లెగిసి మనం పరిపాట్లు చేసుకునే టైంలో ఈ నిమిషానికి ఉన్న ఆలోచన ఇంకొక నిమిషానికి మారుతూ ఉంటుంది. ఇంకొక నిమిషానికి ఉన్న ఆలోచన అక్కడ పరిస్థితులు బట్టి, వ్యక్తులు బట్టి, అభిప్రాయాలు బట్టి, మన యొక్క మానసిక స్థితిని బట్టి, అది ఎవరికీ తెలియదు, నీకే తెలుస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కడికి 2 గంటల పాటు ఇదే ఆలోచనతో ఉన్నారని మీరు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కామెంట్ చేయండి. మీరు ఎన్ని పనులు చేస్తున్నా, ఎంత ఇంపార్టెంట్ పనులు చేస్తున్నా మైండ్ మారుతానే ఉంటుంది. అది మంచి ఆలోచనలు అవ్వచ్చు, చెడు ఆలోచనలు అవ్వచ్చు, సంతోషం కలిగించే ఆలోచనలు అవ్వచ్చు, బాధ కలిగించే ఆలోచనలు అవ్వచ్చు. మరి నిన్ను నువ్వే మంచివాడువో చెడ్డవాడువో నిర్ణయించుకోని స్థితిలో ఉన్న నువ్వు వేరే వాళ్ళని మంచివాళ్ళు చెడ్డవాళ్ళని ఎలా నిర్ణయిస్తావు? ఇదంతా పెద్దలు పెట్టిన ఒక నాటకాన్ని నిజం చేసిన సందర్భాలే ఇవి. ఎందుకని ఈ మాట అన్నానంటే, పైన రూపం చూసి, వాళ్ళ యొక్క నడవడిక చూసి వీళ్ళు మంచోళ్ళు, లేదు నీకు సహాయం చేసిన వాళ్ళు మంచివాళ్ళు, ముందు నీకు సహాయం చేసి కొంతకాలం తర్వాత సహాయం చేయకపోయినా అబ్బో వాళ్ళు మారిపోయారురా, వాళ్ళు చాలా పెద్ద ముదురురా బాబు, అనవసరంగా వాళ్ళకి అంత సేవ చేశానురా, వాళ్ళు ఏదో చేసిన ఇంత సహాయానికి నా జీవితాంతం త్యాగం చేశానురా అని చెప్పి వెంటనే అనేస్తాం. కానీ వాళ్ళు అలాగా ప్రవర్తించటానికి వెనక ఉన్న కారణాలు ఏంటనేది ఎవరికీ తెలియదు, అతనికి తప్ప లేదా ఆమెకి తప్ప. మరి అలాంటప్పుడు మంచి చెడ్డ అన్న గుర్తింపు కేవలం మనిషి యొక్క రూపాన్ని, అతని యొక్క స్వభావాన్ని, పైకి కనిపించే స్వభావాన్ని
కొలమానంగా తీసుకొని ఒక సమాజంలో బతుకుతూ ఉన్నప్పుడు అన్యాయంగా ఒకళ్ళ మీద నింద పడినా, లేదు నింద పడవలసిన వాళ్ళ మీద నింద పడకపోయినా ఈ రెండు తప్పే. ఎందుకనంటే మనము మంచి వాళ్ళము అని నిరూపించుకోవాలని చెప్పి అందరూ ఎలా ఉంటున్నారో వాళ్ళ మనస్తత్వం ప్రకారమే మనం నడుచుకుందామని అనుకుంటే నిన్ను నువ్వు కోల్పోతావు. అది మాత్రం గ్యారంటీ. అసలు నువ్వు అనేది ఎవరో కూడా తెలియలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. అది మాత్రం పక్కా. ఎందుకనంటే నీ అసలు రూపం ఏంటో నీకు తెలుసు, నీ లోపల ఆలోచన ఏముందో నీకు తెలుసు. కానీ ఎదుటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి మొహవాటం పడి వాళ్ళు ఎప్పుడు ఏది అన్నా సరే నువ్వు తల ఊపుతూ ఉంటే వాళ్ళు పైకి వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ గర్ల్ అంటారు. కానీ అలాగే ఎంతమంది దగ్గర నటిస్తావు? మరి అసలు నీకంటూ ఒక కరెక్ట్ జీవితం అనేది ఉండదా? నీకంటూ ఒక సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండదా? పైన ముసుగేసుకొని అంత బతకాల్సిన అవసరం ఏంటి? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో మనకి జరుగుతూ ఉన్నా తెలుస్తూ ఉన్నా అనేకమైన రిలేషన్స్ ఫెయిల్ అయిపోవటానికి, మానవ సంబంధాలు దెబ్బతింటానికి, గొడవలు పెరగటానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపంతో రగిలిపోవటానికి, కొట్టుకోవటానికి, చచ్చిపోవటానికి, చంపుకోవటానికి కూడా ఈ మంచి చెడ్డ అని ఒకటి నిర్ణయించిన దాన్ని బట్టే ఎదుటి వాళ్ళ మనసులో వాళ్ళ మీద ఇష్టం ఉన్న వాళ్ళ మనసులో అయితే వాడు చెడ్డవాడైనా వాళ్ళు మంచివాడైనా అనుకుని నమ్మి మోసపోతారు. వీడి చెడ్డవాడు అని ఎవరన్నా అన్న తర్వాత వాడు తాలూకా వాళ్ళకి చెందిన వాళ్ళు కానీ వాడు కానీ నిన్ను పగబట్టి నన్ను అనవసరంగా వీళ్ళందరిలో గాలి చేసేసాడు అని చెప్పే చూస్తారు. కానీ అతని వల్ల ఏదన్నా ప్రమాదం జరిగేదేమో, అందువల్ల ఈ నిజం చెప్పినందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎవ్వరు ఆలోచించినందువలనే అనేకమైన సమస్యలు, కోరి తెచ్చుకున్న సమస్యలు. పర్వాలేదులే అందరూ 4 మాటలు అంటూ ఉంటారు, అవన్నీ నిజం అవుతాయా అని అనుకున్న మాటలు కూడా ఒక్కొక్కసారి మన జీవితాలని సర్వనాశనం చేసేస్తాయి. మనిషి పుట్టిన తర్వాత కేవలం తన సొంతగా ఒక్కడే బతకటానికి కాదు కాబట్టి అనేక మంది మానవ సమూహాలతో పనిచేయాల్సి రావచ్చు. నీకంటూ ఒక కుటుంబం, నీ పిల్లలు, ఆ పిల్లలకి మళ్ళా నువ్వు సంబంధాలు చూడటం, ఇదంతా ఒక చైన్ లింక్ జరుగుతూనే ఉంది. కాబట్టి మంచి చెడులు అనేది నువ్వు ముందుగానే నలుగురు ఏం చెప్తున్నారో ఇందాకే చెప్పాను, నువ్వు ఎవరైతే ఫేవర్ చేస్తావో వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటారు. సపోజ్ ఏదన్నా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు అన్నీ అయిపోతే మాట్లాడుకుంటారు, మాట్లాడిన తర్వాత తప్పనిసరిగా ఎంక్వైరీ చేసుకుంటారు. ఆ అమ్మాయి మంచిదా కాదా, ఆ అబ్బాయి మంచివాడా కాదా అని అడిగితే ముందు ఎవడో చెప్పడం, తెలిసిన నలుగురు అయ్యో పాపం మనకెందుకు, వాళ్ళు మంచి కాకపోయినా మనకెందుకు, వాళ్ళని జడగొడితే మన పిల్లలు కూడా అలాగే అయిపోతారేమో అని చెప్పి చాలా మంచోళ్ళు అని చెప్తారు. ఎవడన్నా నిజం చెప్పాడంటే వాడు ఆ అమ్మాయి ద్వారా చేతిలో మోసపోయినోడు. లేదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి చెప్పిందంటే అతని వల్ల ఈ అమ్మాయి జీవితం నాశనం అయిన వాళ్ళే నిజం చెప్తారు. వాళ్ళు కూడా కొన్ని పరిస్థితుల్లోనే చెప్తారు. అన్ని పరిస్థితుల్లో చెప్తే గనక ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఇంత విచ్చలవిడిగా జరిగిపోవు. జరిగిపోయిన పెళ్ళిళ్ళు కూడా ఇలాగ పటాకులు అయ్యే పరిస్థితి కూడా వచ్చేదే కాదు. ఎందుకోసమని అన్నానంటే నాకు తెలిసి ఇద్దరు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, ఒకరికి అమ్మాయి ఒకరికేమో అబ్బాయి. ఇది కథ కాదు, నిజంగా జరిగిందే. ఇద్దరు వేరు వేరు చోట్ల చదువుకున్నారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ
వాళ్ళ అబ్బాయి అక్కడ చదువుతూ ఉన్నప్పుడు ఇంకా వయసు అయిపోతుంది, ఇంకా పెళ్లి చేసుకోవరా అన్నప్పుడల్లా నాకు ఇప్పుడే అవసరం లేదు, నాకు జాబ్ మొన్నే వచ్చింది కదా, నాకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇలా ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటే ఒకరోజు వీళ్ళకి వాస్తవం తెలుస్తుంది, తను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని వీళ్ళకి తెలిసేటప్పటికి, అదే మనమైతే మామూలుగా అయితే కనుక వాడిని తీసుకొచ్చి ఇంతకాలం మాకు ఎందుకు చెప్పలేదు, మా పరువు తీసేసావు, అవి తీసేసావు అని, ఆడపిల్లనైతే ఇంకా ప్రతి ఒక్కడు అప్పుడు వరకు చేయలేగనోడు కూడా చేయలేసేస్తారు, చితం కొట్టేస్తారు, అవి చేస్తారు, రకరకాల నిందలేసేస్తారు. పక్కింటి వాళ్ళేమో తీర్థయాత్రలు చేసినట్టు ఆ వార్తని భయంకరంగా తిప్పేస్తా ఉంటుంది. కానీ ఈయనకి తెలిసిన తర్వాత తెలివిగల తల్లిదండ్రులు ఏం చేశారంటే, అరే ఇంకా మేము నీ పెళ్ళికి లేట్ చేస్తే మాత్రం మేము ఒప్పుకోము, మేము కూడా నీకు అయిన తర్వాత చెల్లికి చేయాలి, చెల్లికి నీకు ఎక్కువ గ్యాప్ అని చెప్పి ఆపించాము. చెల్లికి ముందు చేద్దామంటే అప్పుడే వయసు రాలేదు కాబట్టి ఆపాము. నువ్వు చేసుకున్న తర్వాత నీ చెల్లికి కూడా పెళ్లి చేసి మా చేతుల మీద చేద్దాం అనుకునే ఆలోచన ఉంటే చేసుకో, లేదు నువ్వు అలాగా ప్రొలాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే గనక మేము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చచ్చిపోతామో మాకే తెలియదు, నీ చెల్లి అన్యాయం అయిపోద్దని రకరకాలైన మాటలతో ఆయన్ని ఇబ్బంది పెట్టేటప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయికి కూడా ఇష్టమే, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. సరే అని చెప్పి వెంటనే వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, మన ఇంట్లో పలానా అమ్మాయి ఉంది కదా వాళ్ళని అడుగుదామని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకనంటే మంచి ఉద్యోగం, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అంతే వాళ్ళ ఇంట్లోకి వచ్చి వీళ్ళు పడుకొని ఎవరి మనసులో ఏముందని వాళ్ళు చూడలేదు, వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకొని వాళ్ళ మనసులో ఏముందని వీళ్ళు చూడలేదు. తెలిసిన వ్యక్తులు పరిచయం అయితే మాట్లాడుకునేవాళ్ళు, ఫంక్షన్లు జరిగితే వెళ్ళేవాళ్ళు. అంతవరకు అయినప్పటికీ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అభిప్రాయం అడిగితే ఆ అమ్మాయి అంటది, డాడీ నాకు అప్పుడే ఎందుకు పెళ్ళి, ఇంకా నాకు టైం ఉంది కదా చేసుకుంటాను, నేను కూడా ఏదైనా జాబ్ కొట్టిన తర్వాత చేసుకుందాం అనుకుంటానంటే, లేదమ్మా అబ్బాయి చాలా మంచోడు, పెళ్ళైన తర్వాత జాబ్ చేసుకుంటానంటే అతను ఏమండు, అయిన తర్వాత కూడా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాపించుకో, మేము వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాను, నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఎలాంటి కూడా అబ్బాయి అయినప్పటికీ ఆ అమ్మాయిని అక్కడ ఒక బ్లాక్ మెయిల్ చేసేస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత అతను ఆ అమ్మాయితో ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, నేను నీతో ఒక విషయం చెప్పాలి, ఏంటండి అని అడిగితే, నేను 8 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఇద్దరం అలాగే ప్రేమించుకుంటున్నాను, కానీ వాళ్ళ నాన్న వాళ్ళు ఒప్పుకోలేదు వేరే క్యాస్ట్ అని. ఆ అమ్మాయి కూడా ఎన్ని పెళ్ళిళ్ళు వస్తున్నా రిజెక్ట్ చేస్తూనే ఉంది, కానీ పెళ్ళయ్యే మార్గం మాకు కనపట్లేదు. ఈలోపు మా అమ్మ నాన్నోళ్ళు బలవంతానం మీద నా చెల్లేమైపోద్దో మేమైపోతామో అన్నారు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ ఎన్ని సంవత్సరాలకి నేను మనిషిని అవుతానో నేను చెప్పలేను, అప్పటి వరకు మాత్రం ఆ అమ్మాయే నా మనసులో ఉంది, నిన్ను మాత్రం నలుగురిలో నువ్వు నా భార్యవే కానీ నా మనసులో స్థానం మాత్రం ఆ అమ్మాయికి ఉందని డైరెక్ట్గా చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళయిన తర్వాత ఒకళ్ళ మనసులో ఉన్న దాపరికాలు అవి చెప్పకూడదు అని నేను చెప్పాను అని చెప్పి అనేటప్పటికీ, మరి నీకెవరైనా పెళ్లికి ముందు నువ్వు ఎవరైనా ఇష్టపడటం అలాంటివి జరిగినాయి అని అడిగేలోపు ఆ అమ్మాయి నెట్ట నిలువున కూలిపోయి
నా జీవితం ముగిసిపోయింది అన్నంత దుఃఖంతో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే, అబ్బాయి సారీ క్షమించు, నేను ఫస్ట్ రోజు బాధ పెట్టినట్టున్నాను, కానీ ఏదో ఒక రోజు నువ్వు తెలిసిన తర్వాత నన్ను నిలదీసి అడిగితే నేను పాపం చేసిన అవుతాను, నేను నిజం చెప్పాను, అందుకనే నేను నా విషయం చెప్పిన తర్వాత నిన్ను కూడా నేను డైరెక్ట్గా అడిగాను, నీకు కూడా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారా అని నేను అడగటానికి కూడా కారణం అదే. నాకు ఉన్నప్పుడు నీకు ఉన్నా సరే లేకపోయినా సరే అడగవలసిన బాధ్యత కూడా నాకు ఉంది అనేటప్పటికీ ఆ మాట జరిగిన డిస్కషన్ జరిగిన తర్వాత ఆ రోజు నుంచి వీళ్ళు కేవలం వాళ్ళ యొక్క అత్తమామలు ఉన్నప్పుడు, ఈ అమ్మాయి అమ్మా నాన్న ఉన్నప్పుడు మాత్రమే భార్య భర్తల్లాగా నటిస్తున్నారు, కానీ మిగతా టైంలో మాత్రం ఎవరు పనులు అని పొద్దున్న ఆయన లెగుస్తాడు, ఆయన ఉద్యోగానికి ఆయన వెళ్ళిపోతాడు, ఈవిడ గదిలో కూర్చోనట్లు ఏం చేయాలో తెలియదు. ఇలాగే అయిపోయింది ఏంటి, నేను ఏం పాపం చేశానా అని ఆలోచనలు అయిన కొన్ని రోజుల్లోనే ఈలోపు వాళ్ళ మరదలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లి ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు అందరూ వచ్చి ఈవిడే మా వదిన అని చెప్పి అందరినీ పరిచయం చేసి, మీరు ఏమనుకోమాకండి, మా వదిన చాలా అందంగా ఉంటుంది, కాకపోతే ఆ ముక్కుని ఎవరో ఏదో కొరుక్కొని వెళ్ళిపోయినట్టుంది, అందుకోసమే చిన్న ముఖ్యం ఉంటుంది మా వదినికి అందుకు అందరూ పగపగ నవ్వుతే, ఈ అమ్మాయికి ఒక పక్కన కుటుంబం పోయింది, పెళ్లి పెటాకులు అయిపోయిందన్న బాధ, రెండోది మానసికంగా శారీరకంగా మన అది లోపం కాదు, ఆ పాప కూడా అనాలని కాదు, జస్ట్ ఏదో జోక్గా అంది. ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఉన్న పరిస్థితి బట్టి ఆ మాటను తట్టుకోలేకపోయింది. కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్తో చెప్పుద్ది, మీ చెల్లిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి, నోటుకొచ్చినట్టు ఫ్రెండ్స్ ముందు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను, మీరంటే అనొచ్చు, ఆ పిల్ల చిన్నపిల్ల ఉండి కూడా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియకుండా ఫ్రెండ్స్ అందరి ముందు ఇలా మాట్లాడిందంటే, సరే ఓకే నేను చెప్తాను, అలా అంటాం తప్పే, కాకపోతే చిన్నపిల్ల కాబట్టి తెలియక అందేమోలే, లేకపోతే నేను ఆట పట్టించడాకందా వదిన మరదలు అంటే సరదాగానే ఉంటారు కదా, అంటే నేను వదిన కాలేదు కదా, మీ మనసులో నాకు స్థానం లేదన్నప్పుడు నేను వదినని మీరెలా చెప్తారు, నిజంగా చేసుకొని ఉంటే ఆ అమ్మాయి నేను వదినయి ఉండి వరుస కనుక మన ఇద్దరి మధ్య ఉంటే నేను నిజంగా ఆ అమ్మాయితో బాధపడేదాన్ని కాదేమో అనేటప్పటికీ అతనికి డిస్కషన్ పెంచడం ఇంకా అనవసరం అనిపించి, ఎవరు లేనప్పుడు అటు చెల్లితో, అరే అలా అనమాకమ్మా ఇలాగ పెద్దతుంటే, అన్నయ్య సారీ అన్నయ్య నేనేదో సరదాగా అన్నాను, తర్వాత నాకే అనిపించింది ఫ్రెండ్స్ అందరూ అనేది పొద్దున బాధపడింది అన్నది, ఇంకా నేను ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాను అని చెప్పింది. తర్వాత పెళ్ళయిన తర్వాత ఎంతకాలం మనం సంసారం చేసామనో లేకపోతే హనీమూన్లకి అట్లకి వెళ్ళి వచ్చామని కాదు, మన ముఖాలు చూసి ఇంట్లో మన పేరెంట్స్ కానీ అమ్మాయి తరఫున పేరెంట్స్ కానీ వీళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందని చెప్పి కనిపెట్టేస్తారు. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఏదో దూరం నడుస్తుంది అని అనుకున్నారు, కానీ అడగాలంటే భయం, ఎందుకనంటే ఒకవేళ ఆ అబ్బాయి బిఫోర్ ఎఫ్ఐఆర్ ఏమన్నా ఈ అమ్మాయికి తెలిసిందంటే మాకు తెలిసే ఈ పెళ్లి చేసామని చెప్తే మేము తలెత్తుకోలేము, అసలే ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అన్న ఒక్క ఇది, తర్వాత ఇంకేదైనా గొడవ చేస్తుందేమో అన్న భయం. అంటే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు అంతవరకే, కానీ అంతకుమించి హద్దులు దాటలేదు. బట్ మనసులో ఒక వ్యక్తి ఉండంగా వేరొక వ్యక్తి వచ్చి ఉంటున్నారంటే ఎవ్వరూ దాన్ని యాక్సెప్ట్ చేయలేరు కూడా. అటువంటి సిచ్యువేషన్ భరిస్తుంది ఆ అమ్మాయి. సరే అనవసరంగా ఎందుకో అడగటం అనుకునే లోపు ఒకరోజు వాళ్ళ
పెళ్లి కొడుకు వాళ్ళ అబ్బాయి అమ్మ నాన్నగారు వాళ్ళు ఫంక్షన్కి వెళ్తారు. ఎప్పుడు టైం దొరుకుద్దా అని చెప్పి రోజు వాళ్ళ అమ్మ నాన్నలతో ఫోన్లో మాట్లాడుకుని ఎలా ఉన్నానంటే బాగానే ఉన్నాం అయ్యి పొడి పొడిగా మాట్లాడుతుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఏంటి ఎప్పుడు గలగల మాట్లాడేది, ఏం మాట్లాడట్లేదు, ఇంటికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం అంటే అప్పుడే వెళ్ళకూడదు, వెళ్తే గనక మనమేదో మన ఫ్రెండ్ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారేమో, అది చూస్తాకు వచ్చారేమో అనుకుంటారు, మన అమ్మాయిగా కొద్దిగా సెట్ అవ్వాలి కదా అని అనుకుంటారు. కానీ ఈ అమ్మాయి ఫోన్ చేసి మీరు నేను అప్పుడే పెళ్ళొద్దు అని చెప్పాను కానీ మీరు నా గొంతు కోసారు, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అని అనేటప్పటికీ, ఏమైందమ్మా అని అనేటప్పటికీ జరిగిన వివరం అంతా చెప్పుద్ది. చెప్పిన తర్వాత వాళ్ళు నరకం అంటే ఏంటో అనిపిస్తారు. ఏమి చేయలేని పరిస్థితి. కూతురు అక్కడికి ఆల్రెడీ పెళ్లి చేసేసారు, కానీ వెళ్ళి కొట్టుకున్నా దెబ్బలాడినా ఏది చేసినా గాలి అయిపోద్ది. ఎలాగని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటే చివరిగా ఒక మాట అంటది, ఇప్పుడు వరకు నేను నీతో కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా, ఒక అబ్బాయి నేను చదువుకుంటున్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అయ్యే వరకు ఒక 6 సంవత్సరాలు నిన్ను ప్రేమిస్తున్నా ప్రాణంగా చూసుకుంటా నీకోసమే నేను బతుకుతున్నానని చెప్పి వెంట పడేవాడు, వాడిని నేను చెదరించుకునేవాడిని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు అతన్నే చేసుకొని ఉంటే గనక నా లైఫ్ ఎంత బాగుండేదో అన్న ఆలోచనలు ఇప్పుడు నాకు వస్తున్నాయి అనేటప్పటికీ వాళ్ళు స్టన్ అవుతారు. ఇక్కడ ఈ మాటలన్నీ వింటున్న వీళ్ళ పని మనిషి కిటికీ పక్క నుంచి ఈ మాటలు విని స్టన్ అయిపోద్ది. పని వాళ్ళ విషయంలో కానీ లేకపోతే పక్కింటి వాళ్ళ విషయంలో కానీ మన గురించి ఏదన్నా చెడు వార్త గనక ఎవరన్నా వింటే అది ప్రపంచమంతా విహారయాత్రలాగా చేసి వస్తూనే ఉంటుంది. ఒక 10 నిమిషాలు కూడా టైం పట్టక్కర్లేదు. అది ఎక్కడెక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడెక్కడ తిరుగుద్దో, ఇక్కడ విన్న మాటకి ఇంకా ఎన్ని తోకలు జోడించి అక్కడికి వెళ్ళొద్దో తెలియదు. కానీ మనం మాత్రం ఒక స్టాట్యూ లాగా నిలబెట్టేస్తారు. ఎందుకంటే స్టాట్యూ ఏం మాట్లాడదు కదా, అలా నుంచొని ఉండటమే. ఏది చెప్పినా ఎస్ నో అనే శక్తి లేదు కదా, మాట్లాడితే ఇంకేం లాగుతారు అనే సందర్భం రావటం. వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క తండ్రి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పేటప్పటికి వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత కొడుకు వచ్చిన తర్వాత, రే రా నీతో మాట్లాడాలి, అమ్మాయి బయటికి రా నీతో మాట్లాడాలి, ఇద్దరిని పిలుస్తారు బయటికి. ఏమైంది నాన్న అనేటప్పటికి, ఎరా నిన్ను అన్యాయం చేసావురా, ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పలేదురా, ఈ అమ్మాయి ఫోన్లో వాళ్ళ నాన్నోళ్ళతో ఎవరో ఇది వరకు ఒక అబ్బాయిని ఇష్టపడేదంట, ఆ అబ్బాయి వెంటపడేదని చెప్పింది ఫోన్లో, కానీ ఇష్టపడేది వరకు వచ్చేసింది. ఇష్టపడేదంట, పరిస్థితులు అనుకూలించక నిన్ను చేసుకుందంట, మాట ఎలా తిరిగిందో చూడండి అని చెప్పేటప్పటికీ వాళ్ళు దాన్ని యుద్ధం చేద్దాం అనుకుంటే వాళ్ళ కొడుకు ఒకే ఒక మాట అంటాడు, నాన్న మీరు ఆ అమ్మాయి మీద ఇన్ని నిందలేస్తున్నారు, మరి నా గురించి ఈ అమ్మాయికి చెప్పారా అనేటప్పటికి నిశ్చేష్టులు అయిపోతారు ఒకేసారి. ఆల్రెడీ నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను మాట్లాడిన ఫస్ట్ మాటే అది, నేను చాలా మంచోడిని అనుకుని నువ్వు చేసుకున్నావు, కానీ నా తల్లిదండ్రులు బలవంతం మీద నేను పెళ్లి చేసుకున్నా, ఆల్రెడీ నాకున్న ఎఫ్ఐఆర్ ఆ విషయాలన్నీ మాట్లాడినందువలనే నేను ఇలాగయ్యాను. కానీ ఇప్పుడు అదే రోజు ఈ అమ్మాయిని కూడా అడిగాను నేను, ఏమని అడిగానంటే నీకేదైనా ఎఫ్ఐఆర్ ఉందా అని కూడా అడిగాను నేను. కానీ ఆ అమ్మాయి నేను చెప్పిన మొదటి మాటకే దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అందుకోసమని నేను ఇంకా ఆవిడని ఎప్పుడు నేను బలవంతం చేయలేదు. ఒకసారి పని మనిషిని పిలువ మాట్లాడతానంటే అడిగి అమ్మాయి ఏం చెప్పిందనంటే జరిగింది అప్పుడు కరెక్ట్గా చెప్పింది ఇలాగని.
సరే మీరు బయట కూర్చున్న అమ్మాయిని ఒకసారి లోపలికి తీసుకెళ్ళి ఒక మాట అడుగుతాడు. నువ్వు ఆ రోజు నిన్ను అడిగాను ఇలాగని, కానీ నువ్వేం చెప్పలేదంటే, వాస్తవంగా ఆ అమ్మాయి ఏముందో విన్నారు కదండి మీరు. ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఇష్టపడతా ఉంటారు. నన్ను తన ఇష్టపడ్డాడన్న చెప్పాను, ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది కదా. దాని మాత్రాన నేనేం తప్పు చేసినట్టు కాదు కదా, నేనేమి పాపం చేసినట్టు కాదు కదా, మిమ్మల్ని ఏం మోసం చేసినట్టు కాదు కదా అనేటప్పటికి చచ్చచ్చ నేను ఆ మాట అంటలేదు. నేను ఇద్దరు నీ విషయం నా విషయం కూడా తెలుసుకుంటే ఒకళ్ళకొకళ్ళు ఓదార్పునిచ్చుకుందాం అనే ఉద్దేశం మీద నేను అడిగాను. కానీ నీ యొక్క మంచితనం, నీ నిజాయితీ ఏంటనేది ఈ సంఘటన వల్ల ఈ రోజు నేను తెలుసుకున్నాను. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే, నాకు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనకి ఏది దక్కాలని ఉంటే అది దక్కు తీరుతుంది. దక్కని దానికోసం ఎంత ప్రయత్నం చేసినా అనవసరంగా మన జీవితమే వృధా అయిపోద్ది అని చెప్పి నేను ప్రేమించిన అమ్మాయి నేను మాట్లాడుకున్నాం. ఆవిడకి కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆడవాళ్ళని ఇంకొక అమ్మాయి ఉందంటే ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి మీరు ఆ అమ్మాయినే కంపల్సరీగా మీ భార్యగా స్వీకరించాలి. నన్ను ఎట్టి పరిస్థితులకి మీకు ఇచ్చి చేయరు, ఇదివరకే చేయదు, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇచ్చి చేయటం అనేది జరగని పని. నాకు ఎవరో ఇచ్చి పెళ్లి చేస్తారు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. మీ ఫ్యామిలీతో మీరు ఉంటారు, నా ఫ్యామిలీతో నేను ఉంటాను. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇవన్నీ మనకు గుర్తుకొస్తే ఒక సంఘటన లాగానో ఒక అడ్డంకు లాగానో గుర్తుకొస్తుంది, కానీ జీవితాలు పోయేంత సమస్యలు ఏవో రావు అని చెప్పారు. కాబట్టి ఈ రోజు నుంచి తప్పనిసరిగా నేను మారిపోతాను, నిన్నే నా భార్యగా స్వీకరిస్తాను. ఈ రోజు నుంచి మన మధ్య ఉన్న ఈ దూరాన్ని నేను దగ్గర చేద్దాం అనుకుంటున్నాను. ఒక 4 రోజులు సెలవు పెట్టాను. చక్కగా మనకు తెలిసిన ప్రదేశాలు, ఊర్లు అన్నీ హ్యాపీగా తిరుగుదాం అనేటప్పటికీ వాళ్ళ భార్య హ్యాపీగా ఆయన్ని కౌగిలించుకుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంత కథ ఎందుకు చెప్పానని మీరు అనుకోవచ్చు, కానీ ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఆ మనిషి కూడా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటేనే అర్థం చేసుకుంటారు. అది లేనప్పుడు నింద వేయటం అనేది కామన్ థింగ్. అది ఏమేసామా ఒక రకంగా ఆనందే మన మీద పడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తే కనుక అసలు మన గురించి వాళ్ళ గురించి మనం పట్టించుకోవటం మన అనవసరం. మన పని మనం చేసుకుంటాం. మనం నిజాయితీగా ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుంటాం. నువ్వు నిజాయితీగా ఉన్నావో లేదో చెక్ చేసుకోవాలంటే ఎప్పుడు అని మీరు అడిగితే ఒకే ఒక టిప్ చెప్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు ఏ పని లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ప్రవర్తించే తీరే నీ అసలైన మనస్తత్వం. కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. నలుగురితో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు మీకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి అని గనక మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ వీడియో ఉపయోగపడుద్ది అని ఒప్పుకుంటారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయడానికి షేర్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.